తెలుగు సినీ జగత్తుకు శ్రీమంతమైన వరప్రసాదం. నవ్వులలోనూ కన్నీళ్లలోనూ ఆలోచనల్లోనూ అపూర్వ మణిహారం. తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా మహోన్నత స్థానంలో నిలిచిన మహానటుడు, మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మగడ్డ నిమ్మకూరు నేల మీద పుట్టి ఆ మహానుభావుని ఆరాధనలో పుట్టిన అమూల్యమైన ఆణిముత్యం, మనందరం సగర్వంగా పలికే పేరు నట కిరీటి, నవ్వుల నరేంద్రుడు, హాస్య నట చక్రవర్తి, సినీ చరిత్ర సంస్కృతిలో నిత్యం ప్రకాశించే సూర్యుడు, నటనలో నిత్య కిరీటం ధరించిన మహానటుడు, మనందరి మనిషి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. 1955వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన జన్మించిన గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, లేటు గద్దె వెంకట నారాయణ గారు, లేటు గద్దె మాణిక్యాంబ గారి కుమారులు. సౌమ్యురాలు, భర్త అడుగుజాడల్లో వెన్నంటి ఉండే శ్రీమతి గద్దె విజయ చాముండేశ్వరి గారితో రాజేంద్ర ప్రసాద్ గారు సుస్థిర కుటుంబ జీవనం, సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. సాధారణ కుటుంబం నుండి సిరామిక్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ సాధించి డిగ్రీ పట్టా పొంది ఫిల్మ్ యాక్టింగ్ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించి మైండ్ అండ్ మూమెంట్ లో ప్రత్యేక నైపుణ్యాన్ని పొంది ఆ ప్రతిభతోనే తెలుగు సినీ రంగాన్ని తనదైన ప్రత్యేక శైలితో విజయం సాధించారు. 1977లో బాపు గారి స్నేహం అనే సినిమాతో తొలి అడుగులు, 1985లో ప్రేమించు పెళ్లాడు సినిమాలో హీరోగా వెలుగులు, 1986లో లేడీస్ టైలర్ సినిమాతో అఖండ విజయ ఘటికలు, 1987లో ఒకే సంవత్సరంలో 21 సినిమాలు. కేవలం అది రికార్డు కాదు, సినీ చరిత్రలోనే అదో సాహసం. అదే సంచలన మహాకావ్యంగా లిఖించబడింది. ఎనిమిదేళ్ల సినీ అపూర్వ ప్రస్థానం, 287కు పైగా హిట్ చిత్రాలు, 6 భాషల్లో తనదైన ప్రత్యేక శైలి నటనతో, సంచలన ప్రతిభా ప్రతాపంతో సినీ రంగ చరిత్రలోని తిరుగులేని సుస్థిర స్థానాన్ని తన స్వంతం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక అవార్డుల విషయానికి వస్తే ఆయన నట జీవితానికి వన్నె తెచ్చే మైలురాళ్ల వంటివి. ఆయన నటనకు ప్రతిభా పురస్కారాలు అనేకం. 8 నంది అవార్డులు సాధించడం ఓ రికార్డ్. మిస్టర్ పెళ్ళాం సినిమాకు జాతీయ అవార్డును సాధించారు. కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాయల్ రీల్ అవార్డును సాధించడం మన తెలుగు సినీ చరిత్రకే గర్వకారణం. అమెరికా, ఆస్ట్రేలియా పార్లమెంట్స్ నుండి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును సాధించి మన తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందించడం గొప్ప విశేషం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ డాక్టరేటుగా గుర్తింపు పొంది నవ్వుల నట కిరీటాన్ని ధరించి మనందరి మనసులను గెలిచిన మహానట కిరీటి మనందరి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారి సమాజ సేవ, దాతృత్వం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. వికలాంగులకు సైకిళ్లు పంపిణీ చేసి వారు అంగవైకల్యాన్ని మర్చిపోయి వారి ముఖాల్లో చిరునవ్వులను పూయించారు. ఎన్నో అనాథాశ్రమాలకు తన వంతు సహాయంగా ఎంతో సహాయాన్ని అందించారు. అమెరికా తెలుగు సంఘాల వారి సహకారంతో ఆదివాసీయులకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగింది.
ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి, ఓనమాలు, టమ్మీ, తోలుబొమ్మలాట వంటి చిత్రాలతో సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించి ఓ మార్గదర్శకంగా నిలిచారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి నట జీవన ప్రస్థానంలో ఎన్నెన్నో చిత్రాలు ప్రజల గుండెల్లో గుర్తుండిపోయి ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుని ఈ రోజుకి రాజేంద్ర ప్రసాద్ గారంటే, హాస్యానికి మారుపేరుగా నిలిచిపోయారంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి పుస్తకం సినిమాతో పెళ్లిపై మంచి సందేశంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించే ఒక మధుర కావ్యాన్ని అందించారు. మిస్టర్ పెళ్ళాం సినిమాతో జాతీయ స్థాయిలో ఓ గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఇంకా జులై, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి ఎన్నో సినిమాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు 100 సినిమాలలో నటించి తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహానట కిరీటి మన రాజేంద్ర ప్రసాద్ గారు. గౌరవనీయులైన శ్రీ గద్దె రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రోజున కాకతీయ డైనస్టీ అండ్ గ్లోబల్ ఫౌండేషన్ తరపున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును బహుకరిస్తూ వారిని సత్కరించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణంగా, మరెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి సత్కారాలు, అవార్డులు మరెన్నో పొందాలని, మా అందరి హృదయాలను ఆకట్టుకున్న మీరు మరెన్నో సినిమాలలో నటించి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.